నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గల జిల్లా ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలో నూతనంగా నిర్మించిన మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో గత కొన్ని రోజుల నుంచి ఓపీ సేవలు మాత్రమే కొనసాగిస్తున్నామని, ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ఎంసీహెచ్ మాతా శిశు సంరక్షణ సేవలు, సర్జరీలు, అన్ని రకాల ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఈ సేవలు గజ్వేల్ డిస్టిక్ హాస్పిటల్ పరిధిలో ఉన్న ప్రజలందరూ వినియోగించుకోవాలని, అలాగే ఇంతకు ముందు జిల్లా ఆసుపత్రిలో ప్రసూతి సేవలు ఉండేవన్నారు. అవి మాతా శిశు సంరక్షణ కేంద్రం ఆసుపత్రిలోకి వెళ్లడం జరిగిందన్నారు. గతంలో జిల్లా హాస్పిటల్లో జనరల్ సర్జరీలు ఉండేవని, మిగతాకు సంబంధించినవి అన్నీ కూడా మాతా శిశు సంరక్షణ కేంద్రం ఆసుపత్రిలో జరుగుతాయన్నారు. 6 ఆపరేషన్లు కూడా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ మార్పును ప్రజలు గమనించాలని, తమ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ప్రజల సహకారం ఉంటే ఇంకా మరెన్నో సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ డాక్టర్ జయశ్రీ, డాక్టర్లు రాము, సాయి కిరణ్, జ్యోతి, త్రివేణి, మంజుల, నర్సింగ్ సూపరింటెండెంట్ సువర్ణ, స్వరూపరాణి, ఫార్మాసిస్టులు నరసింహులు, శ్రీనివాసాచార్యులు, హెల్త్ అసిస్టెంట్ వాసుదేవ్ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. గ్రూప్లోని ఫోన్ చెయ్యి నాకు ఏ టైం అయితే పిల్లలు ఇద్దరు ఉన్నారు. గ్రూప్లోనన్నా 6 నెలల నుంచి కడతారని బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేస్తే పోతే